ఇంతకు ముందు కూడా మనం చిట్టా నెంబర్ 3 సారీ, ఇది ఇంతకు ముందు కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడినాం. మన రేషన్ బియ్యం కుంభకోణం తెలంగాణలనే కాకుండా ఆంధ్ర రాష్ట్రాలకే కాకుండా ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్ర కర్ణాటక కూడా ఇది కొంచెం పాకిందని అంటే ఖచ్చితంగా పాకిందని చెప్పు. ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ ఏం కట్టలు కడుతున్నదని అనేది మనం నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం కట్టలు కడుతుందో మనం చూసినాం, జిహెచ్ఎంసీ ఏం పీక్ కట్టలు కట్టిందో మనం చూసినాం. ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద ఎందుకు మాట్లాడుతున్నామని చెప్పి మాట్లాడితే 15th July 2024 ఫ్రీ ప్రెస్ జర్నల్లో వచ్చిన కథనం తీసుకొని వచ్చి నేను మాట్లాడితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సుమారు 60,000 కోట్ల అప్పులు ఉన్నాయన్నది వాస్తవమా కాదా? రైస్ మిల్లర్లు రేషన్ బియ్య వడ్లని డైవర్ట్ చేసేసి ప్రభుత్వానికి తిరిగియాల్సిన మళ్ళా బియ్యాన్ని ఇయ్యకుండా సొంత ప్రాపర్టీలు, సొంత కార్లు, సొంత ప్యాకేజీలు తయారు చేసుకొని రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారా లేదా? ఇది వాస్తవమా కాదా? కేవలం బోధన్ ఎమ్మెల్యే షకీల్ని ఇన్స్పెక్షన్ చేస్తే అఫీషియల్స్ డిసెంబర్లో ఏమని రివీల్ చేసినాయంటే సుమారు 70 కోట్ల స్కామ్ జరిగింది, ఈ రైస్ మిల్లుల స్కామ్ జరిగింది అని చెప్పింది వాస్తవమా కాదా? 47 లక్షల టన్నుల వడ్లిస్తే వీటిని బియ్యం లెక్క కన్వర్ట్ చేసి లెక్క ప్రకారము 31 లక్ష టన్నుల రైస్ రావాల్సి ఉంటే కేవలం 347 టన్నులే రైస్ ఇచ్చిండ్రు. మిగతా రైస్ ఏడిపోయింది అని ప్రశ్నిస్తే తప్ప ఇది మీ పైసలు అని చెప్తున్నా నేను ప్రతిసారి. ఎంత ఇచ్చిరు ఫ్రెండ్స్? మళ్ళొకసారి చెప్తున్నా, 41 lakh టన్ వడ్లు ఇస్తే 31 లక్షల టన్ల రైసు వీళ్ళు రైస్ మిల్లర్లు తిరిగి ఇవ్వాలి మళ్ళీ ప్రభుత్వానికి. వీళ్ళు ఎంత ఇచ్చిర్రు? 347 టన్ రైస్ ఇచ్చిండ్రు. కేవలం సూర్యాపేటలో తీసుకొని మాట్లాడితే 240 కోట్ల స్కామ్ జరిగిందని చెప్తున్నారు. నేను చెప్తలేను, అబ్సల్యూట్ డేటా చెప్తున్నా. 244 crores స్కామ్ ఇది. 47 lakh టన్ ప్యాడీ ఇస్తే వీళ్ళు ఎంత తిరిగి ఇచ్చిండ్రు? 31 lakh టన్ ఇయ్యాలా? ఎంత ఇచ్చిండ్రు? 347 టన్నే ఇచ్చిండ్రు. 1 లక్ష టన్నులు కూడా ఇయ్యలే వీళ్ళు చక్కగా. బోధన్ ఎమ్మెల్యే తీసుకొని మనం ఆడిట్ చేస్తే సిఎంఆర్ బిలాంగింగ్స్ కింద 70 crores స్కామ్ అయింది. సివిల్ సప్లైస్లా 2014లో 14,000 crore అప్పు ఉంటే ఆ డెబిట్ అంచెలంచెలుగా 60,000 కోట్లకు పోయింది. వీళ్ళు కోట్ల పిటిషన్లు వేసుకొని ప్రతిసారి తెలంగాణ రైస్ మిల్లర్లు దాన్ని క్వాష్ చేయమని ఈ కేసులు మా మీదకి కొట్టేయమనని తెలంగాణ కోర్టుని ఆశ్రయిస్తూనే ఉన్నారు. కోర్టులు చివాట్లు పెడుతూనే ఉన్నాయి. ఇది 24/12/2024కి చిత్రగుప్తు ఒకసారి కథనం కొట్టింది, ఇప్పుడు మళ్ళా కొట్టాల్సి వచ్చింది. ఎందుకు కొట్టాల్సి వచ్చింది అని అంటే ఆనాడు చిత్రగుప్తు చెప్పింది. ఇప్పుడు ఈరోజు డెక్కన్ క్రానికల్లో వచ్చిన కథనం ఏంది? 2 అఫీషియల్స్ తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లా సస్పెండ్ అయినరు. ఎందుకు? ఏమంటారు, గంభీరమైన ఆరోపణలు ఏందాలకు, ఇచ్చిన వడ్లకు వచ్చిన రైస్కి పొంతన లేదు, ఆడిట్ కరెక్ట్గా లేదు, కొన్ని కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి వాళ్ళని 2 అఫీషియల్స్ని సస్పెండ్ చేశారు. సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ సింగ్ చౌహాన్ సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. హ్యూజ్ రైస్ స్కామ్ 75 crore గవర్నమెంట్ ఏజెన్సీస్ మిస్ మ్యాచ్తో అయిపోయి రైస్ మిల్లర్లు నిజామాబాద్ డిస్టిక్లోనే 75 కోట్లు అన్నారు. సారు మీరు నిజామాబాద్లో ఇయ్యాల కనిపెట్టిరేమో 75 కోట్ల స్కామ్ అని. సూర్యాపేటలో 240 కోట్లు, సూర్యాపేటలో 240 కోట్లు. ఇది ఎప్పుడు నిజామాబాద్లో ఎప్పుడు ఏ ఆడిట్ తీసుకున్నది ఈ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ గారు? ఫైనాన్షియల్ ఇయర్స్ 2021, 2022, 2023 ఫైనాన్షియల్ ఇయర్స్లో తీసుకున్నారు. ఇది ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగదు. ఎందుకనంటే చిత్రగుప్త ఆనాడే చెప్పింది ఏమనని, పీడిఎస్ మేక్స్ ఇట్స్ వే టు ది పౌల్ట్రీస్. కోళ్ళకు కూడా ఈ రేషన్ బియ్యం వేస్తున్నారు. 45 కేసెస్ బుక్ అయినాయి, ఇప్పటికీ 45 కేసులు బుక్ అయినాయి. కరీంనగర్లోనైతే ఇది కంప్లీట్ ర్యాంపెంట్ ఉన్నది. ఇది కరీంనగర్లో మంచి పెద్ద సిద్ధ హస్తులకు డబ్బులు ఈఎంఐ రూపంలో ముడుపులు అందుతున్నాయి. అప్పుడు పుష్పరాజ్ ఎర్రచందనం స్కామ్ అని చెప్పేదో సినిమాలో మాట్లాడుకున్నాం. ఇది తెల్ల బంగారం స్కామిడా. బియ్యాన్ని ఏం చేస్తున్నారు చూడు. సుందిల్లా బ్యారేజ్ హబ్గా పీడిఎస్ రైసు మహారాష్ట్రకు స్మగుల్ అవుతుందా లేదా? ₹1 వాళ్ళ కోడ్ అని చెప్పి కోట్ల రూపాయల దందా చేస్తున్నారా లేదా? ఇప్పటిదాకా సివిల్ సప్లైస్ కానీ ఆర్ టు దట్ మ్యాటర్ ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏదన్నా పట్టుకునే నియంత్రించే శక్తి ఉందా అని అడుగుతున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇది లిక్కర్ ఫ్యాక్టరీస్కి కూడా పంపి చేస్తున్నారు. ఈ రైస్ స్కామ్ ఇప్పటికీ బయట పడతలేదు. నేను దీని మీదుగా ఊకునే ప్రసక్తి లేదు. ఎందుకు అనంటే
ఇది 1, 2, 3 కాదు ఫ్రెండ్స్, సుమారు 18,000 కోట్ల స్కామ్. ఎంత? 18,000 కోట్ల స్కామ్. అన్ని ప్లేసెస్లో కరప్షనే. నువ్వు ఆపరేషన్స్లో తీసుకో, ప్రొక్యూర్మెంట్లో తీసుకో, స్టోరేజ్లో తీసుకో, ట్రాన్స్పోర్ట్లో తీసుకో, డిస్ట్రిబ్యూషన్లో తీసుకో, కలెక్షన్ సెంటర్లలో స్కామ్లే. ఎవరైతే అఫీషియల్స్ క్వాలిటీ, వెయిట్, ఇంకా దాన్ని టార్పాలింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనో, ప్యాడీ క్లీనర్లు ప్రొవైడ్ చేయాలనో అక్కడ కూడా స్కామే. ఈ ఆఫీసర్స్ల చేతులు ఏంది ఇంత పెద్ద కుంభకోణం అవుతుందని అంటే నేను నమ్మ. ఖచ్చితంగా వీళ్ళ చెయ్యి ఆఫీసర్లదే ఉంటుంది. అందులో ఆఫీసర్ల ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి మీరు ఆలోచిస్తే హమాలీ ఛార్జెస్లో కూడా కుంభకోణమే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలన్నానంటే ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలో అందులో కూడా ఇక కంప్లీట్గా డిలేనే. ఇన్ఫ్యాక్ట్గా చెప్పాలనంటే సన్న రకం కోసము మోర్ గ్రీజింగ్ చేయాల్సి వస్తుంది. ఇక ఫైన్ రైస్ కోసం చేయాల్సిన ఇక కుంభకోణాలు మామూలుగా కాదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలని అంటే ఈ రేషన్ బియ్యాన్ని 1 రూపాయికి 8 రూపాయలకు కొని పక్కకు మహారాష్ట్రకు అటు ఇటు 25-30 రూపాయలకు అమ్ముకున్న దాఖలాలు. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే ఏవైతే బ్యాగులు ఇస్తారు కదా, అది 2 సార్ల కంటే ఎక్కువ వాడొద్దు, అది 5 సార్ల కంటే ఎక్కువ వాడుతున్నారు. అందులో కూడా ఒక కుంభకోణమే. బోగస్ బిల్లు తయారు చేస్తున్నారు. కంప్లీట్ రాష్ట్ర ఖజానాకు కంప్లీట్గా గండి పడుతున్నది. ఆఫీసర్సు ఇలా కోటాలు, ఇక ఇలా ఆర్టిఫిషియల్ స్టోరేజ్లు, ఆడికి వడ్లు ఇచ్చినాక రైస్ రానే రాదు, కథం కంకిల పొట్టు చూపిస్తారు మనకంతా. ఇవి వాస్తవాలు కావా నేను అడుగుతున్నా? అసలు ఇచ్చిన స్టాక్ ఎంత, మళ్ళీ తిరిగి వచ్చిన స్టాక్ ఎంత, దీన్ని ఎవడన్నా ఆడిట్ చేసిండా? అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు దీన్ని వెరిఫై చేయలేకపోతున్నారు? గడ్డపార ఎందుకు దించలేకపోతున్నారు? ఇందులో ప్రభుత్వ పెద్ద హస్తులు ఎవరు? ప్రభుత్వమే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నదా? ఈ స్కాము అంచెలంచెలుగా ఎదిగి 18,000 కోట్ల స్కామ్ అయిందని అంటే కేవలం సూర్యాపేట లాంటి జిల్లా, కరీంనగర్ లాంటి జిల్లా, నిజామాబాద్ లాంటి జిల్లాల కోట్లాది రూపాయల స్కామ్ అవుతుంది. అంటే సూర్యాపేటలో 250-40 కోట్లు అని అంటే మామూలు మజాగన. సరే, వడ్లు అయిన తర్వాత రైస్ అయిన తర్వాత వడ్లు ఇస్తారు, రైస్ తీసుకోమంటారు కదా మిల్లర్లలో, దానికి వ్యాన్లు పెట్టమంటే కూడా పెట్టరు వీళ్ళు ఆఫీసర్లు. అందులో కూడా మళ్ళా అవకతవకలే. వీళ్ళు మళ్ళీ కోర్టును అప్రోచ్ అవుతారు. ఎవరు? ఈ రైస్ మిల్లర్లు. మేము రైస్ తయారు చేసినాక వీళ్ళు లారీలు పెడతలేరు, అందుకే మా దగ్గర స్టోరేజ్ ప్లేస్ సరిపోతలేదు, మాకు 340 రూపాయల క్వింటల్కి ఎక్స్ట్రా ఇవ్వాలి మళ్ళీ పైసలు అని చెప్పి కోర్టులలో కేసులు వేస్తారు. మళ్ళీ ఇచ్చిన తర్వాత యాక్చువల్ గ్యాప్ ఎంత ఉన్నది రాబాయి అని అంటే 41 లక్ష టన్నుల వడ్లు ఇస్తే 37 లక్షల టన్నుల రైస్ రావాలి. 347 టన్నుల రైసే ఇచ్చిర్రు. మిగతా లక్షల టన్నుల రైస్ ఏమాయ్? ఎవరికి కుర్చీ మడత పెట్టి పెట్టిండ్రు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇవ్వాలి. సివిల్ సప్లైస్ అప్పు 1,400 కోట్ల నుంచి 60,000 కోట్లకు పోతుంటే, ఓ ఓటరా నువ్వేం చేస్తున్నావు అని అంటున్నా? సీసా సమోసాకు పరిమితమైన ఓటరా, నీ జిందగీ కేవలంగా 5%, 8%లోనే నీ శాలరీ పెరగంగా నువ్వు కాలర్ ఎగరేసుకొని మిఠాయి బురకలడ్లా డబ్బా పట్టుకొని వస్తావు కదా మీ ఇంటికి. మళ్ళీ వీళ్ళు నీ కిందికేని నీవు కడుతున్న ట్యాక్స్ పైసలతోని రేషన్ బియ్యము గరీబోళ్ళకి ఇస్తా అని చెప్పి, గరీబోళ్ళకు తినిపిస్తా అని చెప్పి, ఆ గరీబ్ బియ్యాన్ని వీళ్ళు అమీర్గా అమ్ముకొని అల్ట్రా ప్రోమాక్స్ రిచ్ అవుతున్నారు. అయ్యా నువ్వు ఇప్పుడు అర్థం చేసుకుంటావు అని చెప్పి నేను చెప్తున్నా. ఇది నీకు అర్థమైందా అని చెప్పి చెప్తున్నా. ఈ 2 అఫీషియల్స్ సస్పెండ్ అయ్యారు కదా, గిరీష్ అయిపోయింది అని అంటే కాదు. దీని మీద గడ్డపార దించాలి. తెల్ల బంగారం దొంగలు ఎవరో, ఎవడెవడికైతే ఈఎంఐలు ముడుపులు పడుతున్నాయో వాళ్లకు గడ్డపార పెడదామా లేదా అన్నది ఒక పెద్ద కథ. కరీంనగర్లో ఒక వక్ఫ్ ల్యాండ్ మీద కూడా ఒక లోన్ తీసుకున్నారు. మీకు తెలుసా? ఆ చిట్టా ఇపుతుంది చిత్రగుప్త త్వరలో. మీకు ఇంకొక విషయం తెలుసా? శాండ్ స్కామ్, శాండ్ మాఫియా, దాని మీద కూడా చిత్రగుప్తు చిట్టా అయిపోబోతున్నది త్వరలో కరీంనగర్ కేంద్రంగా. చూడుండ్రి మీరు. ఆడికైనా మొదలై ఇది ఏడదాకా పోతుందో చూడు, ఇక ఖమ్మం ఏడదాకా పోతుందో చూడుర్రి. బరాల్ ఫస్ట్ అయితే చూసిరు కదా మీరు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి గ్రెనైట్లో కూడా 750 కోట్ల స్కామ్ ఉంటే వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ ఎంత? అవకతవకలు, సెనరోజ్ ఫీ 152 కోట్లే రావాలి సార్ అని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. చిత్రగుప్తు లేకపోయినుంటే ఇవన్నీ మీకు కరెక్ట్గా తెలుస్తుండే నా ఫ్రెండ్స్. అనుభవించొద్దనన్న ఉద్దేశంతో చెప్తున్నా, ఆలోచించుండ్రి. భారత్ మాతాకి జై.